హాయ్ వ్యూవర్స్, ప్రపంచవ్యాప్తంగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వింత సాంప్రదాయాలు ఉంటాయి. కొన్ని పండగలు భక్తిని చాటితే మరికొన్ని సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కానీ బ్రిటన్లోని బ్రైటన్ నగరంలో ప్రతి ఏడాది డిసెంబర్ 21న లేదా 22న జరిగే ఒక వేడుక మాత్రం అత్యంత భిన్నంగా, అత్యంత వెలుతురుతోని నిండి ఉంటుంది. అదే బర్నింగ్ ద క్లాక్. శీతాకాలంలో వచ్చే అత్యంత సుదీర్ఘమైన రాత్రి నాడు జరిగే ఈ వేడుక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. వేలాది మంది ప్రజలు వింత వింత ఆకృతులతో వీధుల్లో చేసే సందడి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు. ఈ పండుగ వెనుక ఒక లోతైన అర్థం ఉంది. డిసెంబర్ 21 నాడు పగలు చాలా తక్కువగా, రాత్రి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు తర్వాత నుంచి క్రమంగా పగలు పెరుగుతూ ఉంటుంది. అంటే చీకటి తగ్గి వెలుగు పెరుగుతుందని చెప్పడానికి చిహ్నంగా ఈ వేడుక జరుపుకుంటారు. అందుకే దీనిని సూర్యుడి పునర్జన్మగా కూడా భావిస్తుంటారు. ఈ వేడుకలో భాగంగా స్థానిక ప్రజలు పేపర్, వెదురుకర్రలతో గడియారాలు వంటి లాంతర్లను తయారు చేస్తారు. గడియారం అనేది గడిచిపోయిన కాలాన్ని సూచిస్తుంది. ఆ పాతకాలాన్ని కాల్చివేసి కొత్త వెలుతురును ఆహ్వానించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఈ పెరేడ్లో వేలాది మంది ప్రజలు తాము తయారు చేసిన లాంతర్లతో వీధుల్లో ప్రదర్శనగా వెళ్తారు. ఆ లాంతర్లు కేవలం గడియారాల రూపంలోనే కాకుండా రకరకాల జంతువులు, పక్షులు, వింత వింత ఆకృతులతో ఉంటాయి. నగరం మొత్తం ఈ వెలుతురుతో మెరిసిపోతుంది. ఈ ప్రదర్శన చివరికి సముద్ర తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తారు. పెరల్లో తీసుకువచ్చిన లాంతర్లన్నింటినీ ఆ మంటల్లో వేసి కాల్చేస్తారు. ఆ సమయంలో ఆకాశంలో జరిగే బాణసంచా ప్రదర్శన, ఫైర్ షో చూసేందుకు స్థానికులతో పాటు వేలాది మంది పర్యాటకులు కూడా తరలివస్తారు. ఈ సాంప్రదాయం 1994లో ప్రారంభమైంది. నేడు ఇది బ్రైటన్ నగరపు గుర్తింపుగా మారిపోయింది. కాలాన్ని తగలబెట్టడం ద్వారా మనలో ఉన్న ప్రతికూలతలను పోగొట్టుకొని సరికొత్త ఆశలతో ముందుకు అడుగులు వేయాలనే సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది. డ్రమ్స్ వాయిద్యాలు, ప్రజల కేకలు, మంటల వెలుతురుల మధ్య జరిగే ఈ బర్నింగ్ ద క్లాక్ వేడుక ప్రతి ఏటా అద్భుతమైన అనుభూతిని మిగులుస్తోంది. మీరు కూడా డిసెంబర్ నెలలో బ్రిటన్ వెళ్ళే ప్లాన్ ఉంటే ఈ వెలుతురుల పండుగ చూడడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.